అండి, అందరికీ నమస్తే. మనము రెగ్యులర్గా ఇప్పుడు కుమార్ ఆంటీ గురించి వింటూనే ఉన్నాము. ఆ ఆంటీ ఇప్పుడు నిన్న నిన్న ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ట్రాఫిక్ కానిస్టేబుల్గా వాళ్ళ పోలీసులు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి ఒక 4 రోజులు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తానికే పెట్టొద్దు అంటున్నారా, లేకపోతే ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చారా అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఆంటీ దగ్గర ఎంత క్రౌడ్ ఉండేదో మనము చాలా వీడియోస్లో చూసినాం, మనం ఛానల్లో కూడా చూసాము. అంటే ఎక్కడెక్కడి నుంచో, అంటే ఈ ప్రాంతం నుంచే కాదు, జస్ట్ హైదరాబాద్ నుండే కాదు, వేరే ఏరియాల నుంచి, బయట అవుట్స్కట్స్ నుంచి, మళ్ళీ వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినే సందర్భాలు ఉండే. ఇప్పుడు ప్రస్తుతం కుమారి ఆంటీ ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టట్లేదు అని చెప్పేసి చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కూడా. ఈవెన్ మీడియా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మరి ఆంటీ రాకపోతుందా, ఫుడ్ స్టాల్ పెట్టలేకపోతుందా అని చెప్పేసి. సో ఒకసారి అడుగుదాం రండి, ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సో ఇదే ఫుడ్ స్టాల్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. బ్రో, మీరు ఇంతకు ముందు ఆంటీ దగ్గర తిన్నారా? हिंदी बोलो। इससे पहले आंटी का ने खाए की? हाँ, ये आंटी का ही था जगह। अब कई के लिए आए? आंटी के लिए आए नहीं काली आए? आंटी के लिए ही आया मैं खाना खाने के लिए। रेगुलर आते? हाँ, रेगुलर है। 1 o'clock को इधर आता हूँ मैं डेली। कैसा हुआ, आपको मालूम है आंटी का स्टॉल बंद होने के लिए? अगर मुझे कल मालूम हुआ कि कल मैं छुट्टी में था, कल जॉब पे नहीं आया था मैं, तो आज आया तो आंटी का शॉप बंद हो गया बोल के मालूम हुआ, नहीं तो पुलिस वाले बंद कर दिए बोल के मालूम हुआ? नहीं, बंद हो गया बोल के मालूम हुआ। कुछ प्रॉब्लम क्या है कि उतना नहीं मालूम मेरे को डीपली, तो बंद हुआ बोले तो मैं आके इधर वेट कर रहा हूँ, देख रहा हूँ क्या हो रहा बोल के देख रहे हैं। ఓకే ఓకే, థ్యాంక్ యూ భాయ్. సార్ మీరు పేరు? రఘు. సార్ మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా? రెగ్యులర్ ఏం లేదండి, ఆఫీస్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. అంటే కుమారి ఆంటీ దగ్గర తినేవాళ్ళ? ఆ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంటీ పెట్టట్లేదు అంటున్నారు, ఐడియా ఉందా ఎందుకు పెట్టట్లేదు? మాకే తెలుసు. అదే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ట్రాఫిక్ జామ్ అదే కదా, దాని ప్రాబ్లమే కదా. మిగతా అంతా ఏం ప్రాబ్లం లేదు, మిగతా ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. ఆంటీ ఒక్కడో కాదు, మిగతా దగ్గర కూడా బాగానే ఉంటుంది, కానీ ఆంటీతో ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఆంటీ దగ్గర కొంచెం ఫేమస్ అయింది కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయ్యింది. వేస్ట్ చేస్తారు, మిగతా దగ్గర కూడా బాగానే ఉంటుంది, అట్లా ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఆంటీ దగ్గర తిన్నారు, బయట పక్కన తిన్నారు, అంతా ఓకే కదా ఫుడ్? ఓకే, సో ఏం ఓకే, బాగానే ఉంది, అంత బాగుంది. కాస్ట్ అంతా ఓకే, కాస్ట్ ఏం పెద్ద మ్యాటర్ కాదండి. ఆడ కంపేర్ చేసుకోండి, ముందర పోతే అసలు ఇట్లా ఉండదు. ఆ ఫుడ్ డబ్బులు పెడతాం కానీ ఇక్కడ ఉండదు. మనం తింటాం, అది తినలేదు. ఈ హోటల్ పోయినా బిర్యానీ తిన్నా కొంచెం తినగానే అసలు తినబుద్ది కాదు. ఏదో మా బగారా రైస్, మంచి చికెన్ కర్రీ, గ్రేవీ తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది, సో చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆంటీ మళ్ళీ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఏమన్నా ఐడియా ఉందా? పెడతాదంటే కొంచెం ట్రాఫిక్ జామ్ కాకుండా పెట్టేస్తుంది. అంటే ఇక్కడ ప్లేస్ ఉంది కదా లోపలికి, సో ట్రాఫిక్ జామ్ కాకుండా బండ్లు లేకుండా ఇదంతా చేసుకుంటే అందరు ఇక్కడే రోడ్ పైన ఎక్కేస్తారు. అప్పుడేం ప్రాబ్లం ఉండదు, ఎవరికేం ప్రాబ్లం ఉండదు. थैंक यू सर. आपका नाम? सोनू जायसवाल। रेगुलर आते हैं इधर? नहीं, कभी कभी आता हूँ। कभी कभी. ये आंटी के बारे में कुछ पता है? पता नहीं है, बट यहाँ पे काफी भीड़ रहता था खाने के लिए। कैसा था? सब खा के जाते थे ना, फूड कैसा था? आप खाए थे? मैं खाया नहीं था, ट्राई करने वाला था, बट अभी तो कोई है नहीं, अभी तो बंद है। आंटी के लिए यहाँ पर ट्रैफिक जाम हो रहा बोल के बंद कर दिए. आपको मालूम है ये स्टोरी? नहीं, मुझे पता नहीं क्यों, बट पता नहीं, फूड शायद अच्छा हुआ, काफी भीड़ रहता था यहाँ पे। और ट्रैफिक भी बहुत रहता था ना? हाँ, थोड़ा लंच के टाइम ट्रैफिक रहता था। థ్యాంక్ యూ. బ్రో, మీరు అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా? మేము రెగ్యులర్ గా రామండి, జస్ట్ ఈరోజు చూడడానికి వచ్చాం, ఫస్ట్ టైం వచ్చాం. సో మీరు న్యూస్ చూసుంటారు కదా, నిన్న ఆంటీది ఇది బంద్ చేస్తున్నారు అని చెప్పేసి, ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు అని చెప్పేసి. దాని గురించి తెలియదండి. తెలీదా? అంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి క్లోజ్ చేశారు అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మీరేమనుకుంటున్నారు, అది కరెక్టే అంటారా? ట్రాఫిక్ ఎక్కడా లేదు, హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ ఉంది కదా, మరి అక్కడ అన్ని షాపులు క్లోజ్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి, ఈ స్టాల్ కూడా ఉంది. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఈ స్టాల్ ని బంద్ చేయడం వెనక ఏమన్నా ఉందంటారా, లేకపోతే నార్మల్ గా బంద్ చేస్తారంటారా? అంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైతుందని బంద్ చేస్తారంట మేడం, కానీ అది రైట్ కాదు.
నేను కూడా ఇంతకుముందు టేస్ట్ చేయడానికైనా వచ్చిన, కానీ వేరేవాడు ఒకడు ఏం పెట్టిండు అంటే మీ వల్లనే ఆంటీని తీసేసిరు అని పెట్టిర్రు. అదైతే రాంగ్ మేడం అది. ఎందుకంటే మేము ఫుడ్ హైదరాబాద్లో ఎక్కడ టేస్ట్ ఉన్నాయని ఫుడ్ బ్లాగర్స్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నాం అంటే అక్కడ పోయి ఫేమస్ చేస్తున్నాం. ఫేమస్ అంటే ఫుడ్ టేస్ట్ ఉంది కాబట్టి టేస్ట్ ఉందని చెప్తున్నాం. అట్లా అనడం రైట్ కాదు బ్రో. ఇంకోటి ఆంటీకి పర్మిషన్ ఇస్తారు అంట, చాలా సంతోషం. ఇంతకుముందు తీసేసినందుకు చాలా బాధగా ఉంది. సీఎం కూడా పర్మిషన్ ఇచ్చిండంట. సీఎం కూడా థ్యాంక్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంది. నేను 2 times కూడా రిటర్న్ వెళ్ళిపోయినా, పక్కన కూడా తిన్నా. ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఆమె పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి, మీరు వస్తారు ఇక్కడికి? వద్దులేండి. సో ఆంటీకి ఇప్పుడు మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇక్కడికి మళ్ళీ ఆంటీ రాబోతున్నారు అన్నట్టు, అలాగే ఇక్కడ మళ్ళీ ఆంటీ స్టాల్ పెడుతున్నారు. అంటే కొన్ని పర్మిషన్స్, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇక్కడ ఆంటీకి పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. అంటే చూడొచ్చు మనం, అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, అంటే ఆయన అన్నది కూడా కరెక్టే, యూట్యూబర్స్ ఫుడ్ బ్లాగర్స్ వల్ల అంటే అది తప్పు అని అనేసి అంటున్నారు. కరెక్టే. ఎందుకు అంటే ఫుడ్ బాగుంటేనే బాగుంది అని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదు అని చెప్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఆంటీ పెడితే బాగుంటది అని థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆంటీ మళ్ళీ పెడితే పూర్వ వైభవం రావాలి అని మనం కూడా కోరుకుందాం. అలాగే ఇంకొంతమందిని మాట్లాడిద్దాం, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి క్లోజ్ చేశారు. అంటే ఎట్లా అంటారు, కరెక్టే అంటారా క్లోజ్ చేయడం? క్లోజ్ చేయడం అంటే ఆ ట్రాఫిక్ అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, కానీ లేకపోతే ఒక బారికేజ్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలి తప్ప, కానీ మొత్తం అంతా ఆపేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆమెను ఒక్కదాన్ని బ్లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇలా ట్రాఫిక్ అనేది చాలా చోట్ల ఉంది, ప్రతి చోట. ఇప్పుడు ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర టర్నింగ్లో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, అలాగని చెప్పి ఎన్ఆర్బిట్ మొత్తం క్లోజ్ చేయరు కదా. సో చూసారు కదా, అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో మాల్స్ దగ్గర కానీ హోటల్స్ దగ్గర కానీ ఇట్లా ట్రాఫిక్ ఉంటే అన్నిటిని క్లోజ్ చేయరు కదా, మరి ఇక్కడ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు మనం కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువనే ఉంది, ట్రాఫిక్ ఉంది. మరి ఇప్పుడు ఈ ఒక్క ఆమె వల్లనే ఇబ్బంది అయ్యిందా అని అంటే అది చాలా రాంగ్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము చూడొచ్చు, నా వెనక ఇప్పుడు మొత్తం క్రౌడే ఉంది. అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆమెకి పెట్టాల్సింది. పాపం నిన్న ఇవాళ బిజినెస్ ఆమె పాడైనట్టే అనుకోవచ్చు. అండ్ మనం కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాము, మనం కూడా మన వీడియోల్లో చూసాము, వాళ్ళు మాట్లాడింది చూసాము. ఇప్పుడు ఇక్కడ ఇంకొంతమందిని అడిగి మాట్లాడదాం. బ్రో మీ పేరు? సాజన్ అండి. ఎప్పుడు రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి? నేను ఒక 3 times తిన్నాను ఇక్కడ. ఫుడ్ చాలా బాగుండేది. సో మళ్ళీ నిన్న సోషల్ మీడియా న్యూస్ తెలిసి సడన్గా షాక్ అయిపోయాం అందరము. సో ఆంటీ మళ్ళీ గెట్ బ్యాక్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. సో లేటెస్ట్ ట్వీట్ కూడా చూసాము, గవర్నమెంట్ రెస్పాండ్ అయింది అన్నట్టు. సో యాజ్ సూన్ యాజ్ మళ్ళీ స్టాల్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ వెరీ బెటర్ అని ఫీల్ అవుతున్నాను నేను. అంటే గవర్నమెంట్ అంటే సీఎం దాకా వెళ్ళింది అంటే ఆంటీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే ఇంకా సంతోషమే, ఎందుకంటే మనకు తెలంగాణ స్టైల్లో ఒక మంచి ఫుడ్ అందిస్తున్నారు. అంటే మనం రెస్టారెంట్కి కూడా వెళ్ళలేము ఇంతే కాస్ట్తోని. సో ఇక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతం క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ ముందు ఆమె క్రౌడ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. దానికి బంద్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? సో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఏదైనా ట్రాఫిక్ వైలేషన్స్ పెడితే బాగుండేది. సో ట్రాఫిక్ గురించి అనేది ఆమె ఒకటే స్పెసిఫిక్ స్టాల్ తీయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే పక్కన చాలా స్టాల్స్ నడుస్తున్నాయి. సో ఆమె కూడా కష్టపడి పెడుతుంది కాబట్టి రెస్టారెంట్తో కంపేర్ చేస్తే చాలా ఫుడ్ అనేది క్వాలిటీ ఉంది అండ్ చాలా లో ప్రైస్లో ఇస్తుంది కాబట్టి చాలా బెటర్ ఉండేది. సో ఎట్లయినా లాస్ట్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం చాలా ఆనందంగా ఉంది. సో ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి, రండి కొంచెం. రెగ్యులర్గా వస్తుంటారా సార్? రెగ్యులర్ గా వస్తుంటాను ఇక్కడ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగుండే పట్టుకే రెగ్యులర్ గా వస్తుంటాం ఇక్కడ. ఎప్పుడైతే యూట్యూబర్లు వచ్చి ఎప్పుడైతే వైరల్ చేయడం జరిగిందో అప్పటికించి దాని తర్వాత 2 లివర్ 1000 రూపీస్ అని చెప్పేసి దాంతోనే మొత్తం వైరల్ కావడంతో దానివల్ల చాలా ప్రాబ్లం అయ్యింది. ఇక్కడ రావడంతో ఆ వైరల్ తోనే మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేయడం, యూట్యూబర్లు రావడము, మొత్తము సెలబ్రిటీస్ రావడము, అలా దాంతోనే కొంచెం చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అండి ఇక్కడ. వీళ్ళొక్క దానివల్ల ట్రాఫిక్ తరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బంది మొదలైంది ఇక్కడ. కానీ కాకపోతే వీళ్ళు కూడా ఏంటంటే మన తెలంగాణ స్టైల్లో కానీ చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్ రేట్గా, కానీ టేస్ట్ పరంగా చూస్తేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. దానివల్లనే యూట్యూబర్లు రావడం చాలా ఇదైంది. అంటే ఫుడ్ బాగుంటేనే కదా ఎవరైనా ఇక్కడికి వచ్చేది. యూట్యూబర్స్ కూడా రావడం కూడా ఆమెకి ప్లస్ అయింది అని అనుకుంటున్నారా లేదా? యూట్యూబర్లు రావడం ప్లస్ అయింది, తన ఆదాయం పెరిగింది. కానీ కాకపోతే ఏమైందంటే బిజినెస్
తరంగా చూసుకుంటే మాత్రం పెరిగినందుకు తను ఏంటంటే ఇక్కడ ఎవరిని కేర్ చేయడం, నాకు అయిపోతే చాలు అన్నట్టు ఆ విధంగా తను ఇలా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అలా జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక హద్దు ఇచ్చారు, మీరు లోపల పెట్టుకొని వెహికల్స్ అనేది ఇక్కడ రోడ్ మీద పెట్టొద్దు అని. ఆ వెహికల్స్ అనేది పెట్టడం కాకుండా రోడ్ మీద తినడం, రోడ్ మీద పార్కింగ్ చేయడము, అలా వేరే వాహనాలు వస్తుంటాయి, ఆ వాహనాలకు కూడా గ్యాప్ ఇవ్వడం లేకుండా ఇట్లా చేశారనమాట వీళ్ళందరూ. దాంతోనే మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది ఇట్లా వచ్చేసి మొత్తం అంతా బ్లాక్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందుల్ని కూడా పట్టించుకొని ఇక్కడ ఆమెకి ఇబ్బంది కలిగించకుండా, క్రౌడ్ పెంచకుండా, అంటే సిన్సియర్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతే అయిపోయేదానికి ఇప్పుడు ఇక్కడ ఎంత మొత్తం క్రౌడ్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కావడం వల్ల ఇప్పుడు క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ ట్వీట్ చేశారని చెప్పి వినిపిస్తుంది. సో మేబీ రేపటి నుంచి వెళ్ళి కుమారి ఆంటీ బ్యాక్ అనుకోవచ్చు. సో ఇది ఇక్కడి కుమారి ఆంటీ స్పెషల్ స్టోరీ.